మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీ పథకాలు అమలు చేసిందని నీలం మధు తెలిపారు. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒక నమ్మకం, ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత, ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్, లవానా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తారు. ఒకసారి కనుక్కోండి, మీ పెద్ద మనుషులను ఇంట్లో అడగండి, ఇంటికాడ అడగండి. గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇందిరమ్మలో ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఇప్పుడు 2 పార్టీలు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గత 10 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఉండే ఈ 4 నెలల్లో మేము అధికారం వచ్చినాక మేమేమైతే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలన్నీ కూడా నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రజలు ఆలోచన చేయండి. 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ బీమా కింద 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అన్న చెప్తుండు, ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, ఇక్కడ కాలనీలో, మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలోనే ఇందిరమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది, ఇందిరమ్మని ఇండ్లు ఇచ్చింది. ఇంతకు ముందు ఉన్న 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 2 పార్టీలు 10 ఏళ్ల నుంచి ఉంది. కనీసం పేదవాళ్ళకు 3 గుంటల భూమి ఇచ్చిందా, ఒక ప్లాట్ ఇచ్చిందా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా, కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చిందా 10 ఏళ్ళ? ఆలోచన చేయండి. ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అనే ఆలోచన చేయాలి. ఈ రోజు అదే విధంగా మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మెదక్ వచ్చి మెదక్ గడ్డ మీదకించి 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి అక్కడ ఉన్న మెదక్ చర్చి మీద ఒట్టేసి చెప్పిండు, రైతులకు అందరి కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ. బీసీ కులగణన కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేసినాం. దేశంలో కూడా కులగణన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీ ఏమడుగుతుండు, మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు. కానీ మేము ఏం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం. మాకు సమానత్వం